సార్ సార్ కనెక్షన్ ఇష్యూ అనుకుంటా సార్. 2 minutes సార్. యా వస్తున్నాం. యా ఆది కాఫీ. కాఫీ బాగుందా? లాస్ట్ టైం కంటే బాగా చేశాను కదా. బాగుంది, థ్యాంక్స్ వైషు. ఆది రేపు సండేనే కదా, మూవీకి వెళ్దామా? టైం ఉందిగా, ఆలోచిద్దాంలే. ఆది నిన్న నువ్వు ఆఫీస్కి వెళ్ళాక ఏమైందో తెలుసా? ప్లీజ్ వైషు, కంటి సీ ఐఎమ్ బిజీ. డియర్ ఆది, నాకు తెలుసు నువ్వు చాలా బిజీ అని, మన ఫ్యూచర్ కోసం టైం తెలియకుండా కష్టపడుతున్నావని. కానీ నా పిచ్చి బ్రెయిన్కి, నా మెంటల్ మనసుకి, నా తిక్క బ్రెయిన్కి ఇవి అర్థం కావడం లేదు. ఏం చేద్దాం, పోయి ఇలాంటి అమ్మాయిని లవ్ చేసావు నువ్వు. కానీ ఆది, నువ్వు నాతో నవ్వుతూ మాట్లాడి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా? నన్ను పట్టించుకోవడం లేదు. నేను నీతోనే ఉన్నా కానీ ఒంటరిగా ఉన్నారా? అండ్ నీకు తెలుసా, నిన్న కుకింగ్ చేస్తుంటే నా ఫింగర్ కట్ అయింది. ఆ విషయం నీకు చెప్దామని పరిగెట్టుకుంటూ వస్తే నువ్వు మీ బాస్ కాల్లో ఉన్నావు. ఇంకా నేను నీకు చెప్పలేక వెనక్కి వచ్చేసా. ఇంట్లో బల్లులు బాగా పెరిగిపోయాయి. అది నాకు చాలా భయం వేస్తుంది. గ్యాస్ సరిగ్గా వెలగడం లేదు. ఇవన్నీ నేను ఎవరికి చెప్పకుండా నీకు కాకపోతే. నాకు ఒక విషయం అర్థమైంది అది, నువ్వు చాలా బిజీ. అందుకే నాకు ఒక హెల్ప్ చేయి. నాకు నా బాయ్ ఫ్రెండ్ ఆదిత్య కావాలి. నీకు కనిపిస్తే తన గర్ల్ ఫ్రెండ్ కాదు తన వైఫ్ తనని బాగా మిస్ అవుతోందని చెప్పుగా నీకు పుణ్యం ఉంటుంది. వైషు, చూస్తున్నావు కదమ్మా, చాలా పని ఉండిపోయింది. నాట్ జస్ట్ టుడే, చాలా రోజుల నుండి. కాదు మంత్స్ నుండి. నేను పనిలో పడితే అంతే, నీకు తెలుసు కదా వైషు. అది అది ఎక్స్క్యూజ్ కాదని నాకు కూడా తెలుసు, బట్ నాదే తప్పు, క్షమించవే. సారీ వైషు. ఎందుకు అది మీ అబ్బాయిలు ప్రపోజ్ చేసే టైంలో చూపించే ఇంట్రెస్ట్ ఎక్కడికి పోతుంది? మీ లవ్ని యాక్సెప్ట్ చేయగానే గ్రాంటెడ్గా తీసేసుకుంటారు. నేను ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ లాగా, వాషింగ్ మెషిన్ లాగా అయిపోయాను. నేను ఒక దాన్ని నీ లైఫ్లో ఉన్నానని నీకు గుర్తుందా అసలు? ఎప్పుడు చూడు ఆఫీస్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్ ఇవేనా? లాస్ట్గా మనం కూర్చొని మాట్లాడుకుంది ఎప్పుడో గుర్తుందా అసలు నీకు? ఎప్పుడైనా ఆలోచించావా? బాధ వచ్చినా సంతోషం వచ్చినా నీతోనే కదా షేర్ చేసుకోగలను. ఇంకెవరున్నారు నాకు?
నేనేదో గొప్పగా ప్రేమించమని చెప్పడం లేదు, నా గురించి కూడా ఆలోచించు అంటున్నా. ఇంకెవరున్నారు నాకు? నేనేదో గొప్పగా ప్రేమించమని చెప్పడం లేదు, నా గురించి కూడా ఆలోచించు అంటున్నా. డియర్ వైషు, నిన్న ఏదో లెటర్ రాసావంటగా. నీ లెటర్ నాకు రీచ్ అయింది. నీ బాయ్ ఫ్రెండ్ ఎలా ప్రేమించేవాడో అది చూపించాలి, అంతేగా. ఇంకా నేను చూసుకుంటా, నువ్వు బాధపడకు బంగారం. ఇట్లో నీ ఆదిత్య. ఐ ప్రామిస్, ఇక నుంచి రోజు ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటా. రోజు వద్దులే, నీ చేతి వంట నేను రోజు తినలేను, వీక్లీ ఒకసారి చేయి చాలు. బికాస్ లవ్ ఇస్ ఇన్ ద లిటిల్ థింగ్స్. అది కూడా నిజమే. మీరు కూడా మీ పార్ట్నర్తో వారంలో ఒక్కరోజైనా టైం స్పెండ్ చేయండి.